ఏ ఆలయంలో లేని సనాతన సాంప్రదాయాలు, ఏ ఆలయంలో లేని ఆధ్యాత్మిక విశిష్టత, ఎక్కడా లేనన్ని ఉత్సవమూర్తులు, వైభవం, అనేక రకాల దివ్యశక్తులకు నిలయం తిరుమల తిరుపతి దేవస్థానం. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగి ఉన్నాయి. ఇది నిజంగా 39 సంవత్సరాల క్రితం నవంబర్ 7, 1979 తిరుమలలో అర్ధరాత్రి ఓ అద్భుతం జరిగింది. ప్రజలు, భక్తులు, పూజారి, స్వామితో సహా అందరూ నిద్రపోతున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ మంది లేరు. దాదాపు 25,000 మంది మాత్రమే ఆలయాన్ని సందర్శించేవారు. కాబట్టి అదృష్టవశాత్తు దేవుడు నిద్రించటానికి, విశ్రాంతి తీసుకోవటానికి తగినంత సమయం ఉండేది. దాదాపు 12 గంటలకు ఏకాంత సేవ అనంతరం ఆలయాన్ని మూసివేసి 4 గంటలకు సుప్రభాతం చేసేవారు. అలా అందరూ నిద్రపోతుండగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో, అంటే గుడిలో ఎవ్వరూ లేని సమయంలో, దేవస్థానంలోని పవిత్ర బంగారు వాకిలిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ద్వారం ముందు వేలాడదీసిన భారీ గంటలు ఎవరూ మ్రోగించకుండా, తాకకుండా టంగ్ టంగ్ అంటూ వాటంతట అవే మ్రోగడం ప్రారంభమైంది. తిరుమల కొండ ప్రాంతమంతా ఆ ప్రతిధ్వని వినిపించింది. ఆ శబ్దానికి తిరుమల ఒక్కసారిగా వణికిపోయింది. పోలీస్ సిబ్బంది, టీటీడీ ఉద్యోగులు, భక్తులు, సాధారణ ప్రజలు ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. గుడిలో ఎవరూ లేరు. కాని గంటలు ఎలా మ్రోగుతున్నాయి అంటూ ఆ ధ్వని విన్నవారంతా ఆశ్చర్యపోయారు. మరి ఆ అద్భుతం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? దీనికి సంబంధించి ఆ సమయంలో ఎవ్వరూ వార్తలు ప్రచురించలేదు. కాని ఈ విషయం తెలిసి భారత ప్రభుత్వం కూడా షాక్ అయింది. ఇంతకీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది? తిరుమలలో ఎవ్వరికీ తెలియని ఆ రహస్యం ఏంటో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. తిరుమలలో 1979లో నీటి కొరత తీవ్రంగా ఏర్పడింది. అది ఎంతలా అంటే చెరువులు, కుంటలు, బావులు అన్నీ ఖాళీ కావటంతో ప్రధాన నీటి వనరు అయిన గోగర్భం రిజర్వాయర్ దాదాపు ఖాళీ అయిపోయింది. అప్పట్లో తిరుమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పీవీఆర్కే ప్రసాద్ ఉండేవారు. ఈ సమస్యల నుంచి ఎలాగైనా గట్టెక్కాలని చాలా ప్రయత్నాలు చేశారు. పీవీఆర్కే ప్రసాద్ ఆయనకు ఆయన ప్రశ్నలు వేసుకున్నారు. అప్పట్లో రోజుకి 25,000 మంది భక్తులు దర్శనానికి వస్తుండేవారు. వారి కనీస అవసరాలకు కూడా నేను నీటిని ఎలా అందించాలి? దాదాపు 6,000 మంది కొండపై శాశ్వతంగా నివసిస్తున్నారు. వారి రోజువారీ కార్యకలాపాలకు నేను నీటిని ఎలా అందించాలి? తిరుపతి నుంచి నీటి రవాణాకు సమయంతో పాటు డబ్బు కూడా చాలా ఖర్చవుతుంది. అది సాధ్యమయ్యే పనేనా? ఈ విపరీతమైన ఉద్రిక్తత మధ్య ప్రసాద్ ఆ సమయంలో భారతదేశంలో సనాతన ధర్మంలో అగ్రగామిగా ఉన్న శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి వద్దకు వెళ్లారు. శాస్త్రి గారికి సమస్యను వివరించారు. శ్రీ గణపతి శాస్త్రి గారు చిరునవ్వు నవ్వి సమస్య పరిష్కారం ఉంది అన్నారు. శాస్త్రి గారు ఈ విషయం గురించి లోతుగా ఆలోచించి వేదాలు, శాస్త్రాలలో తన 48 సంవత్సరాల అనుభవంతో వరుణ జపాన్ని జరపాలి అని సూచించారు. అప్పుడు వరుణ జపం కోసం పీవీఆర్కే ఒప్పుకున్నారు. నీటి కోసం వరుణ జప పూజ చేయవలసిందిగా భారతదేశం నలుమూలన నుంచి వచ్చిన పండితులను శాస్త్రి గారు ఆదేశించారు. నిజానికి మానవాళిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. మనం దేవుణ్ణి నమ్మాలి, దృష్టి పెట్టి పరిష్కారం కోసం వెతకాలి. వేదాలు, ధర్మాలు, శాస్త్రాలు ఖచ్చితంగా పరిష్కారాలను అందజేస్తాయి. నిజానికి ఆ రోజుల్లో ప్రజలు వేద, ధర్మ శాస్త్రాలను అనుసరించి వారి అనేక సమస్యలను సులభంగా పరిష్కరించేవారు. శాస్త్రి గారి మాటలకు పీవీఆర్కే చాలా సంతోషించి తిరుమలలోని తన కార్యాలయానికి వెళ్లి పండితులతో చర్చించి నవంబర్ 1వ తేదీన వరుణ జపం ప్రారంభించేందుకు ముహూర్తం నిర్ణయించారు. కాని పీవీఆర్కేకు 2 ప్రధాన సమస్యలు ఎదురయ్యాయి. దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఋత్వికులు రాలేకపోయారు. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా శ్రీ గణపతి శాస్త్రి కూడా రాలేకపోయారు. ఈ కారణంగా ప్రతిసారి జప తేదీని వాయిదా వేస్తూ వచ్చారు. గోగర్భ జలాశయంలో కేవలం 3 రోజులు మాత్రమే నీటిని విడుదల చేసింది. ఎలాగైనా వరుణ జపం చేయాలని నిశ్చయించుకున్న పీవీఆర్కే అనంతరం తన సిబ్బంది అందరితో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వరుణ జపం మనమే చేసుకోవాలి, పండితులందరినీ పిలిచి వరుణ జపం చేద్దాం అని నిర్ణయించారు. ఇక వరుణ జపాన్ని నవంబర్ 8న చేయాలని ఫిక్స్ చేశారు.
అనంతరం అతను శ్రీవారి వైపు చూస్తూ ఇలా అడిగారు. నీటి సమస్యకు వరుణ జపం సరైందా? అసలు నేను సరిగ్గా చేస్తున్నానా? వరుణ జపం చేయటంలో నేనీ పరీక్షలను ఎందుకెదుర్కొంటున్నాను అంటూ ప్రశ్నించుకున్నారు. స్వామి, నేను మీకు, మీ భక్తులకు సేవ చేసే నిజాయితీ గల అధికారిని. తిరుమలను ధార్మికంగా చేయటానికి చేసే నా ప్రయత్నాలను నేను ఎప్పటికీ వదిలిపెట్టను. నేను ఈ 8వ తేదీ నుండి 3 రోజుల పాటు ఈ వరుణ జపం చేయాలి అనుకుంటున్నాను. నాకు మీ ఆమోదం కావాలి. మీరు ఎలా ఇస్తారో నాకు తెలీదు, కానీ నేను ప్రారంభించటానికి మీ ఆమోదం ఉండాలి అని వేడుకున్నారు. వరుణ జపానికి ముందు ఒక రాత్రి, అంటే నవంబర్ 7వ తేదీ తెల్లవారుజామున 2 గంటలకు శ్రీవారి ఆలయంలో గంటలు మ్రోగటం ప్రారంభమైంది. ఆ శబ్దానికి తిరుమలలో నిద్రిస్తున్న వారంతా లేచి కూర్చున్నారు. 15 నిమిషాల పాటు గంటలు మ్రోగుతూనే ఉన్నాయి. తరువాత అకస్మాత్తుగా గంటలు మ్రోగటం ఆగిపోయింది. అయితే ఆ గంటలు ఎందుకు మ్రోగాయి అని పీవీఆర్కేతో పాటు అందరూ ఆశ్చర్యపోయారు. రాత్రి ఏకాంత సేవ అనంతరం ఆలయంలో ఎవరూ కనిపించలేదు. కాబట్టి మానవులెవరూ ఈ గంటను మ్రోగించలేరు. ఆలయంలోకి ఏ జంతువు వచ్చినట్టుగా జాడనే లేదు. ఒకవేళ ఏవైనా జంతువులు వెళ్లినా అవి 15 నిమిషాల పాటు గంటను మ్రోగించలేవు. తెల్లవారుజామున 2 గంటలు కాబట్టి ఎవరైనా దొంగనో అవాంఛిత వ్యక్తినో చెక్ చేయాలని సెక్యూరిటీ గార్డులందరినీ ఆదేశించారు ప్రసాద్. కాని గుడిలో ఎవరూ లేరు కనుక ఇది శ్రీనివాసుని సంకేతమని, వరుణ జపం చేస్తే శ్రీనివాసుని దయ కలుగుతుందని ప్రసాద్ అనుకున్నారు. వరుణ జపం ప్రారంభమై 3 రోజుల పాటు కొనసాగింది. చివరి రోజు వచ్చేసింది. తిరుమల కొండలపై మేఘాలు కమ్ముకున్న సంకేతాలు ఎక్కడా కనిపించలేదు. అది చూసి అక్కడున్న జర్నలిస్టులు నవ్వుకుంటున్నారు. జపాలు చేస్తే వర్షాలు పడతాయా? ఇది మీ మూర్ఖత్వం అంటూ వెక్కిరిస్తున్నారు. శ్రీనివాసుడి ఉత్సవ విగ్రహాలతో పాటు పుష్కరిణిలో పుణ్యస్నానాలు పూర్తి చేసేందుకు అర్చకులతో కలిసి ప్రసాద్ కూడా వెళ్లారు. ఆకాశంలో సూర్యుడు అత్యంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. మేఘాల జాడ ఎక్కడా లేదు. ఉత్సవ విగ్రహాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించి వారంతా తిరిగి వస్తుండగా ప్రసాద్ గుండె బరువెక్కింది. నిరుత్సాహంతో బాధపడుతున్నారు. ఆయనను చూసి తన సహచరులు, మీడియా ప్రతినిధులు, నాస్తికులందరూ నవ్వుకుంటున్నారు. మరోపక్క తిరుమల బోర్డు వరుణ జపానికి వెచ్చించిన సమయం, డబ్బుని లెక్కిస్తుంది. ఇదంతా జరుగుతుండగానే తిరుమల కొండలపై ఒక్కసారిగా మెరుపులు మెరిశాయి. మేఘాల నుంచి వర్షం పడటం మొదలైంది. పీవీఆర్కేతో పాటు ఎంతో మంది కళ్లల్లో ఆనందం వెల్లువిరిసింది. అప్పటి వరకు వ్యంగ్యంగా నవ్విన నాస్తికులు, మీడియా ప్రతినిధులంతా నోరెళ్లబెట్టారు. తిరుమలలో ఆ రోజు మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు పిచ్చి పిచ్చిగా వర్షం కురిసింది. ఈ వర్షం కేవలం తిరుమల కొండపై మాత్రమే కురిసింది. వెంకటేశ్వర స్వామికి చివరి అభిషేకం ముందు ప్రసాద్ గారి కార్యదర్శి పరుగున వచ్చి, సార్, గోగర్భం జలాశయం పొంగి పొర్లుతుంది. అక్కడి ఇంజనీర్లంతా సురక్షితంగానే ఉన్నారు. తిరుమలలో కనీసం 1 ఏడాది పాటు నీరు ఉంటుంది అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే పీవీఆర్కే ప్రసాద్ లేచి కన్నీళ్లతో శ్రీవారి వైపు తిరిగి, స్వామి, నువ్వున్నావు అని చెప్పటానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది? మమ్మల్ని రక్షించావు, తిరుమలను కాపాడావు అన్నాడు. ఈ సంఘటన గురించి ఏ టీవీ వార్తల్లో రాలేదు, ఏ వార్తాపత్రిక ముద్రించనేలేదు. ఎందుకంటే వారంతా నాస్తికులు కాబట్టి. ఆ శ్రీవారి మహిమను చూసి వారంతా తట్టుకోలేకపోయారు. ఎలాగైనా ఈ వార్తను భూస్థాపితం చెయ్యాలి అనుకున్నారు. కాని శ్రీ పీవీఆర్కే ప్రసాద్ గారు రాసిన సర్వసంభవం అనే తెలుగు పుస్తకంలో మాత్రమే ప్రచురించబడింది. అయితే గర్భాలయంలో గంటలు మ్రోగటం, తిరుమల కొండలపై మాత్రమే కుండపోత వర్షం కురవటం, తిరుపతి, శ్రీకాళహస్తికి 10 కిలోమీటర్ల పరిధిలో ఒక్క చుక్క వర్షం కూడా పడకపోవటం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ధర్మాన్ని, వైదిక ఆచారాలను అనుసరించండి. భగవంతునిపై నమ్మకం కలిగి ఉండండి. ఏ సమస్య అయినా పరిష్కరించబడుతుంది.